హాయ్ హలో దోస్తో వెల్కమ్ బ్యాక్ టు హెచ్ఎం అండ్ అడ్డా. సరికొత్త నోటిఫికేషన్తో మీ ముందుకి ఏంటంటే సిఎస్ఎఫ్లో ఫైర్ డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో ఆ నోటిఫికేషన్ గురించి పూర్తిగా తెలుసుకునే ముందు ఫస్ట్ టైం ఎవరైతే మా ఛానల్ని విజిట్ చేస్తున్నారో వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయండి. దాని ద్వారా మేము చేసే నెక్స్ట్ వీడియోస్ అని మీ ముందు నోటిఫికేషన్ ద్వారా ఉంటాయి. సో చూడండి, అయితే నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాం. నోటిఫికేషన్లో వెళ్ళే ముందు ఈ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో ఎలా డ్యూటీస్ ఎలా ఉంటాయి ఏంటి అనే దాని గురించి తెలుసుకుంటే, నేను కూడా సిఎస్ఎఫ్లో వర్క్ చేస్తున్నాను. బట్ నాది జీడీ అనమాట. బట్ ఇది ఫైర్ డిపార్ట్మెంట్ అనమాట. ఫైర్ డిపార్ట్మెంట్ చాలా చాలా బాగుంటుంది. వేకెన్సీ అనేవి స్టేట్ వైజ్ ఉన్నాయి. కొంచెం తక్కువ జాబ్స్ ఉన్నాయనేసి ఎవరు అప్లై చేయడం మాత్రం మానేయొద్దు. 100% అప్లై చేయండి. సో దీని యొక్క అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది ఏంటి అనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. చూడండి ఇక్కడ అప్లికేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 31st 8 2024లో స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, 31st నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అలాగే ఎప్పటి వరకు ఉంటుందంటే లాస్ట్ డేటు 30/9/2024 సెప్టెంబర్ 30th వరకు అప్లికేషన్ అనేది ఆన్లైన్ అనేది జరుగుతుంది అనమాట. ఇది ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి అనమాట. ఇది ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి. దీని యొక్క బేసిక్ ఎలా ఉంటుందంటే చూడండి, దీని యొక్క బేసిక్ అనేది 21,700 నుంచి 69,100 వరకు ఉంటుందన్నమాట. సేమ్ ఎస్ఎస్సి జీడీ బేసిక్ అనమాట ఇది. అయితే దీని యొక్క అప్లికేషన్ అనేది ఆన్లైన్ అనమాట. దీని యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుంది, దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చూడండి. ఇక్కడ ఈ పాయింట్ చూడండి. దీని ఫస్ట్ మనకి పీఈటీ ఆన్లైన్ ఉంటుంది, పీఈటీ అలాగే పిఎస్టీ ఉంటుంది, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, అలాగే రిటన్ ఎగ్జామ్ ఉంటుంది, అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, అలాగే రీమెడికల్ ఉంటుంది. తర్వాత మనకి మెరిట్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ మనకి పీఈటీ ఉంటుంది అనమాట. దీంట్లో ఫస్ట్ ఫిజికల్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, దీని తర్వాత ఇదేంటి అనే దాని గురించి తెలుసుకుంటే చూడండి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అవన్నీ విషయాలు తెలుసుకుందాం. పే స్కేల్ చూడండి, ఆల్రెడీ చెప్పాను. పే స్కేల్ ఇంకోసారి చూడండి. పే స్కేల్ అనేది 21,700 to 69,100 అనమాట. అయితే వేకెన్సీస్ ఎలా ఉన్నాయనేది ఇది స్టేట్ వైజ్ రిలీజ్ చేయడం అనేది జరిగింది కాబట్టి కట్-ఆఫ్ కూడా స్టేట్ వైజ్ ఉంటుంది. అయితే మనకి మెయిన్ మన స్టేట్లో వాళ్ళు తెలంగాణలో ఎలా ఉన్నాయనే దాని గురించి తెలుసుకుందాం. సో ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయంటే టోటల్గా అంటే స్టేట్ బేస్కి అయితే 27 ఉన్నాయన్నమాట. చూడండి ఇక్కడ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ పెడతాను చూడండి. ఇక్కడ ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో మనకి 27 ఉన్నాయన్నమాట. అందులో అన్రిజర్వ్డ్ కేటగిరీ 11 ఉన్నాయి, అలాగే ఈడబ్ల్యూఎస్ 3 ఉన్నాయన్నమాట. అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీస్కి 2 ఉన్నాయి, ఓబీసీ 7 ఉన్నాయన్నమాట. ఇది ఓన్లీ అంటే స్టేట్ బేస్గా. అలాగే నక్సల్ ఏరియా బేస్ చూసుకుంటే నక్సల్ డిస్ట్రిక్ట్స్లో ఎలా ఉన్నాయంటే మనకి అన్రిజర్వ్డ్లో 2 ఉన్నాయన్నమాట, ఈడబ్ల్యూఎస్ 1 ఉన్నాయి, అలాగే ఎస్సీకి 1 ఉంది, అలాగే ఓబీసీకి 1 ఉన్నాయి. మొత్తం 5 ఉన్నాయి అన్నమాట. ఇవి 27, ఇవి 5, మొత్తం మనకి 32 ఉన్నాయి అన్నమాట. ఇందులో ఆంధ్రప్రదేశ్లో మనకి 32 జాబ్స్ మాత్రం ఉన్నాయి. కానీ మీరు తక్కువ ఉన్నాయని మాత్రం అప్లై చేయడం మాత్రం మానేయద్దు. జాబ్స్ అనేవి చాలా చాలా బాగుంటాయి. అయితే ఇప్పుడు మనకి తెలంగాణలో ఎలా ఉన్నాయన్న దాని గురించి తెలుసుకుందాం. చూడండి ఇక్కడ తెలంగాణలో కూడా మనకి టోటల్గా ఎంటైర్ స్టేట్ బేస్ చూసుకుంటే మనకి 19 ఉన్నాయి తెలంగాణలో. చూడండి అందులో అన్రిజర్వ్డ్కి 8 ఉన్నాయి, అలాగే ఈడబ్ల్యూఎస్ 2 ఉన్నాయి, ఎస్సీకి 3 ఉన్నాయి, ఎస్టీకి 1 ఉన్నాయి, అలాగే ఓబీసీకి 5 ఉన్నాయి అన్నమాట. టోటల్గా 19 ఉన్నాయి. నక్సల్ డిస్ట్రిక్ట్లో అలాగే అన్రిజర్వ్డ్కి 2 ఉన్నాయి, అలాగే ఈడబ్ల్యూఎస్ 1 ఉన్నాయి, అలాగే మనకి ఎస్సీకి 2 ఉన్నాయి, ఎస్టీకి 0, నెక్స్ట్ ఓబీసీకి 2 ఉన్నాయి అనమాట. ఇవి 7 ఉన్నాయి అనమాట. టోటల్గా 26 ఉన్నాయి అనమాట. టోటల్గా 20 చూడండి ఇక్కడ టోటల్గా 26 ఉన్నాయి తెలంగాణకి. సో అలాగే మనకు టోటల్గా ఆల్ ఇండియా మొత్తం ఎన్ని ఉన్నాయని దాని గురించి తెలుసుకుంటే మనకి 1130 ఉన్నాయి అన్నమాట. సో మీరు జాబ్స్ తక్కువ ఉన్నాయని మాత్రం ఆలోచించండి, 100% అప్లై చేయండి. చాలా బాగుంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే నేను కూడా ఆల్రెడీ సిఎస్ఎఫ్లో వర్క్ చేస్తాను. బట్ ఫైర్ డిపార్ట్మెంట్లో ఇంకా చాలా చాలా బాగుంటాయి అనమాట. సో అయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎలా ఉంటుంది అనే దాని గురించి తెలుసుకోండి. చూడండి ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి
మనకి 12th పాస్ అయ్యి ఉండాలి, అలాగే విత్ సైన్స్ సబ్జెక్ట్ అయ్యి ఉండాలన్నమాట వీరు ఎవరైనా సరే. అయితే ఏజ్ లిమిట్ ఎలా ఉండాలి అంటే చూడండి, ఏజ్ లిమిట్ అనేది మనకి ఏజ్ అనేది 18 to 23 ఇయర్స్ మధ్యలో ఉండాలన్నమాట. ఆన్లైన్ డేట్కి అప్లికేషన్ ఫ్రమ్ 30/9/2024 అయ్యేసరికి వాళ్ళకి 18 to 23 ఖచ్చితంగా 18 కంప్లీట్ అయ్యి ఉండాలి, అలాగే 23 కన్నా ఎక్కువ ఉండకూడదు. అలాగే వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. ఆ ఏజ్ రిలాక్సేషన్స్ ఎలా ఉన్నాయనే దాని గురించి తెలుసుకుంటే చూడండి, ఇక్కడ మనకి ఎస్సీ ఎస్టీస్కి అయితే 5 years, ఓబీసీకి అయితే 3 years ఉన్నది, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే 3 years ఉంటుంది. అలాగే మనకి ఇది కాదు, ఇది గుజరాత్ రైట్స్లో ఇది అయిన వాళ్ళకి మనకు సంబంధించింది కాదు. సో అలా అనేవి ఉన్నాయన్నమాట ఇవి ఏజ్ రిలాక్సేషన్స్. నెక్స్ట్ ఇంకా మనకి అయితే దీంట్లో యొక్క ప్రాసెస్ ఏంటి అనే దాని గురించి తెలుసుకుంటే మనం ఆల్రెడీ అప్లికేషన్ డేట్ అని తెలుసుకున్నాం. అయితే ఫీ డీటెయిల్స్ గురించి చూసుకుందాం. ఫీ ఎలా ఉంటుంది అంటే చూడండి, ఇక్కడ ఫీ అనేది మనకి 100 రూపీస్ ఉంటుంది అనమాట ఎవరికైనా సరే. సో అలాగే ఎవరైతే ఎస్సీ ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నారో వాళ్ళకి ఫీజు అనేది ఎటువంటిది ఉండదు అనమాట, ఫ్రీ అనమాట, ఫీజు ఫ్రీ ఉంటుంది. అలాగే దీని యొక్క ఫీ పేమెంట్ ఎలా తీసుకుంటారంటే 30/9/2024 వరకు మాత్రమే పేమెంట్ జరుగుతుంది అనమాట. సో అప్పటి వరకు ఆన్లైన్ జరుగుతుంది. వాళ్ళ యొక్క పేమెంట్ అనేది మనం ఎప్పటిదాకా చేసుకోవచ్చు అంటే 2/10/2024 వరకు మనం October 2 వరకు కూడా చేసుకోవచ్చు అన్నమాట పేమెంట్ అనేది. అంటే ఒక 2 days ఎక్స్ట్రా ఇచ్చాడు అనమాట. ఓకే, అయితే దీంట్లో ఏమైనా మనం కరెక్షన్ చేస్తే మనకి ఒక కరెక్షన్ గురించి ఒక డేట్ ఇచ్చాడు అనమాట. అది ఎప్పుడు ఇచ్చాడంటే చూడండి, ఇక్కడ అప్లికేషన్ ఫర్ కరెక్షన్స్ గురించి ఇచ్చాడు. 10/10/2024 నుంచి 12/10/2024 అనేది అంటే 2 days ఇచ్చాడనమాట. October 10 to 12 అనేది ఇచ్చాడు. సో ఇది కూడా చూసుకోండి, ఎవరైనా మ్యాక్సిమం కరెక్షన్ చేయకుండా చూసుకోండి అప్లికేషన్ పెట్టేటప్పుడు. ఒకవేళ కరెక్షన్ అయితే ఆ డేట్లో ఖచ్చితంగా మీరు మోడిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అయితే దీంట్లో ఫస్ట్ ఎలా ఉంటుందంటే ఆల్రెడీ ప్రాసెస్ చెప్పాను. ఫస్ట్ మనకు పీఈటీ ఉంటుంది అనమాట. పీఈటీలో 5 km రన్ ఉంటుంది అనమాట. 24 minutesలో మీరు దాన్ని కంప్లీట్ చేయాల్సి వస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ పీఈటీ అనేది 5 km రన్ ఉంటుంది, 24 minutes టైం ఉంటుంది అనమాట. పిఎస్టీ ఎలా ఉంటుంది అంటే మనకి హైట్ చెస్ట్ చూస్తారు అనమాట. దీంట్లో మనకి హైట్ ఎలా ఉంటుంది, నార్మల్గా జనరల్ వాళ్ళకైతే 160 centimeters ఉంటుంది అనమాట. 170 centimeters హైట్ ఉంటుంది. చెస్ట్ 80 to 85 centimeters ఎక్స్పాన్షన్ ఉంటుంది అనమాట. ఓకే, ఇది నార్మల్ అనమాట అందరికీ. అవి ఎవరైతే మనకి నార్త్ ఈస్ట్లో ఉంటారు కదా, వాళ్ళకు హిల్ ఏరియా నుంచి ఉంటారు, వాళ్ళకి మాత్రం హైట్ కొంచెం తక్కువ ఇచ్చాడు అనమాట. 165 నుంచి వాళ్ళకి చెస్ట్ కూడా 78 to 83 ఎక్స్పాన్షన్ ఇచ్చాడు అనమాట. ఇది మనకి పిఎస్టీ డీటెయిల్స్ అనమాట. పీఈటీ అయిపోయింది, పిఎస్టీ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఏంటంటే రిటర్న్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది అనమాట. అయితే రిటర్న్లో ఎలా ఉంటుంది ఏంటంటే రిటర్న్లో చూడండి, మనకి 100 marks ఉంటాయి, 120 minutes అనమాట. మనకి ఒక్కొక్క సబ్జెక్ట్స్ ఏమున్నాయంటే జనరల్ ఇంటెలిజెన్స్ అంటే అథమెటిక్ 25 marks ఉంటుంది, అలాగే జనరల్ నాలెడ్జ్ 25 marks, అలాగే అథమెటిక్ రీజనింగ్ 25 marks, అథమెటిక్ 25 marks, ఇంగ్లీష్ అనేది అండ్ హిందీ 25 marks అనేది ఉండడం జరుగుతుంది అనమాట. ఇంగ్లీష్ ఆర్ హిందీ అనేది మన ఆప్షన్ అనమాట, మనం దేన్ని ఎంచుకుంటే దానిపైన ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడు మనకి అన్నీ చూసాం. మనకి ఏదైతే సిబిటీ ఉందో అది అయిన తర్వాత మనకి ఆర్ఎంఈ మెడికల్కి పిలుస్తాడు అనమాట. అది ఎలా పిలుస్తాడంటే 1:2 రేషియోలో పిలుస్తాడు అనమాట. మనకి ఆల్రెడీ జాబ్స్ ఎన్ని ఉన్నాయో దానికి డబుల్ చేసి మెడికల్ పిలుస్తాడు. దాని మిగిలిన వాళ్ళకి అందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెరిట్ లిస్ట్లోకి పంపిస్తాడు. డిస్క్వాలిఫై అయిన వాళ్ళకి మళ్ళీ ఆర్ఎంఈ కూడా ఛాన్స్ ఇస్తాడు. ఓకే, ఆర్ఎంఈలో కూడా డిస్క్వాలిఫై అయితే మరి ఇంకో డిస్క్వాలిఫై అయిపోయినట్టే. ఎవరైతే ఆర్ఎంఈలో క్వాలిఫై అవుతారో మళ్ళీ వాళ్ళు మెరిట్ లిస్ట్ గురించి వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, తర్వాత మెరిట్ రావడం జరుగుతుంది. ఇది మొత్తం ప్రాసెస్ అనమాట. తక్కువ జాబ్స్ ఉన్నాయి, ఆంధ్ర తెలంగాణలో తక్కువ జాబ్స్ ఉన్నాయని మాత్రం ఆలోచించొద్దు. 100% అప్లై చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్. 100% ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, ఎందుకంటే చాలా బాగుంటాయి జాబ్స్ అనేవి. అసలు మిస్ చేయదు, మీ ఫ్రెండ్స్కి 100% షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్. జై హింద్.